కానీ ఇవాళ నైట్కి ఒక కండువా ఉంటుంది లీడర్లకి, మళ్ళా పొద్దుగల ఇంకొక కండువా ఉంటుంది లీడర్లకి. ఇప్పుడు వేరే కండువా వేసుకుంటే హిందూ ముస్లిమ్స్ బాయ్ బాయ్ స్లోగన్ ఇస్తాడు ఆయన. అదే మళ్ళా ఆ పార్టీ వాళ్ళు టికెట్ ఇవ్వకపోతే మళ్ళా ఆరెంజ్ పార్టీ అంటే కాషాయం పార్టీలో వచ్చి కాషాయం జెండా వేసుకొని కాషాయ కండువా వేసుకొని జై శ్రీరామ్ అంటే డూప్లికేట్ లీడర్ అంటారు దానికి. అది ఒరిజినల్ లీడర్ కాదు, ఎప్పుడైనా యాద పెట్టుకో, అది డూప్లికేట్ లీడర్ అంటారు. అట్లాంటి డూప్లికేట్ లీడర్ అవసరమా మనకు? అవసరమా? నెక్స్ట్ ఎన్నికల్లో ఏదైనా లీడర్ ఉంటే ఫస్ట్ అయితే ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, అన్ని దాంట్లో మీరు ఒక్కటే ఒక వైరల్ చేయండి, ప్రత్యేకంగా మీరే వీడియో తయారు చేసి పెట్టండి. చేత కాని లీడర్లు మాకు అవసరం లేదు. వరంగల్లో ఉన్న హిందువులని కాపాడేటువంటి లీడర్లు మాకు కావాలి. స్టార్ట్ చేయండి. మీ బండారం అంతా చిట్టా మా దగ్గర ఉంది, 100% చిట్టా ఉంది, ఇంకా తీస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు పడుతున్న అవినీతి సంబంధించి అన్ని ఆధారాలు సేకరించినాం, ఇంకా సేకరిస్తున్నాం, పక్కా సేకరిస్తున్నాం. వీళ్లకు కొంతమంది ఐఏఎస్ అధికారులు వీళ్ళ చెంచాగిరి చేస్తూ మధ్యవర్తిత్వం వహిస్తూ వారు సంపాదించుకుంటూ వీళ్ళకు ఆదాయాలను కూర్చిపెడుతూ ఏ విధంగా అక్రమాలు పడిపోతుందో వాళ్ళ రిపోర్ట్ కూడా ఉంది, వాళ్ళ రిపోర్ట్ కూడా మా దగ్గర ఉంది. పక్కా ఒక్కొక్క మంత్రికి వ్యతిరేకంగా పక్కా ఆందోళన చేపడతాం. మేము వాళ్ళ నియోజకవర్గాలు తిరగకుండా చేస్తాం, వాళ్ళ ఇండ్లను ముట్టడిస్తాం, వాళ్ళ కార్యాలయాలను ముట్టడిస్తాం. వాళ్ళ అవినీతి బండారం అంతా కూడా సమయం చూస్తున్నాం. వారి యొక్క ఆలోచన మేరకు, రామచంద్ర గారి ఆలోచన మేరకు తప్పకుండా చిట్టా వాళ్ళ ఇంటి ముందుకు వచ్చే వాళ్ళ చిట్టా బయటపడతాం. అన్నీ ఉన్నాయి. మీరు ఎవరో దగ్గర కమిషన్ తీసుకున్నారు, చాలా మంది మంత్రుల విషయంలో వచ్చి మాకు చూపడిన ఆడియో రికార్డులు కూడా ఉన్నాయి మా దగ్గర. ఐఏఎస్ అధికారులు చెప్తున్నాం, గుర్తుంచుకోండి, 2047 వరకు వికసిత్ భారత్ పూర్తి నెరవేరే వరకు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. 2029లో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదు. అటువంటి అద్భుత భారతదేశాన్ని ఇలా దేశ ప్రజలకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ చూపట్టబోతున్నది. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు, కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం శాశ్వతం. రాసిపెట్టుకోండి, దీన్ని గుర్తుంచుకోండి. మంత్రులకు మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇదే విధంగా మంత్రి పదవులు అడ్డుపెట్టుకొని బరి తెగించి భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేస్తే, మీరు అక్రమంగా సంపాదించిన పైసలను పెట్టుబడులకు పెట్టి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మీ బండారం అంతా పక్క బెడమకి ఏం పర్లేదు. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో మా కార్యకర్తలను, మా నాయకులను ఏ విధంగా ఇబ్బంది పెట్టిరో, చాలా మున్సిపాలిటీస్లో ఇవాళ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిరో, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీ మెడల్ వంచం, మీ అహంకారాన్ని తీస్తాం, మీ అక్రమాలను కూడా అన్ని బయట పెడతాం. పక్క తస్మాత్ జాగ్రత్త అని చెప్పి సందర్భంగా హెచ్చరి